భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ ఉన్నాం. చర్చా వేదికలలో అనేక మంది ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వారిని మనం ఈ చర్చా వేదిక ద్వారా పరిచయం చేసుకున్నాం. వారి అభిప్రాయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా తన జీవితాన్ని ధర్మం కోసం వినియోగిస్తున్నటువంటి ఒక వ్యక్తి మీకు సుపరిచితుడు అయినా పరిచయం చేయడం నా బాధ్యత కాబట్టి మీకు పరిచయం చేస్తున్నాను. వారే డాక్టర్ రావినూతల శశిధర్ గారు. తను లాయర్ అయి ఉండి బాగా సంపాదించగలిగి ఉండి కానీ తన పూర్తి సమయాన్ని ధర్మం కోసం వినియోగిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ రావినూతల శశిధర్ గారు. వారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి. వారు ఇప్పుడు మనతోటి ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు వారితోటి మనం వారి నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అతి దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. ఈ సంగతి మీ అందరికీ తెలుసు. దానికోసం విహెచ్పి ఏం చేస్తుంది అండ్ దేశ రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మనం శశిధర్ గారి ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ శశిధర్జీ. నమస్తే. శశిధర్జీ, మీరు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే కలుస్తున్నాం. అది మరి ఏమిటో అర్థం కావట్లేదు. అసలు ఈ హిందువుల పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు భారతదేశంలో ఏదైనా ఒక్క చిన్న సంఘటన జరిగితే మైనారిటీల మీద దాడులు అని గొంతులు చించుకునేటటువంటి లఫూట్ఖాన్లు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకెళ్తారు. కానీ ఇంత భయంకరంగా అక్కడ బంగ్లాదేశ్లో మైనారిటీలు అయినటువంటి హిందువుల మీద దాడులు జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక్కడు నోరెత్తడు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా నోళ్ళు పడిపోయినాయో ఏమిటో తెలియదు. అసలు ఏమిటి ఇటువంటి పరిస్థితి హిందువులకు ఎందుకు వస్తుంది? అసలు దీనికి ప్రతిచర్యగా మనం ఏం చేయగలం? ఇస్లాం రాజ్యం ఉన్న చోట, షరియత్ల అమలు ఉన్న చోట మైనార్టీలకు స్థానం లేదు, ముస్లిమేతరులకు స్థానం లేదు. ప్రపంచం లోపల కొన్ని వేల సంవత్సరాల యొక్క చరిత్ర ఇది. కళ్ళ ముందర జరుగుతున్నటువంటి బంగ్లాదేశ్ చరిత్ర ఇది. ఈ రోజున ఇక్కడ మైనార్టీల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే హిందువులు మెజార్టీగా ఉన్నారు కాబట్టి. ముస్లింలు మెజార్టీగా ఉన్నటువంటి చోట అక్కడ మైనార్టీలు అయినటువంటి హిందువులకు కానీ ఇంకా మైనార్టీ కమ్యూనిటీస్కి కానీ రలీవ్, గలీవ్, చెలీవ్ కాశ్మీరీ ఫైల్స్ లోపల ఇది అవాస్తవము, ఇది పనికిమాలిన ఫైల్స్ అని మాట్లాడినటువంటి రాజకీయాలు మనం చూసినాం. రలీవ్, గలీవ్ యా చెలీవ్, మతం మారు లేదా చావు లేకపోతే వెళ్ళిపో. ఈ రోజున బంగ్లాదేశ్ లోపల షరియత్ల అమలవుతున్నటువంటి పరిస్థితుల లోపల హిందువులు ఈ రకమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. మహమ్మద్ యూనిస్ అడ్వైజర్గా ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ప్రభుత్వం ఇస్లామిక్ మతోన్మాద శక్తులతోటి జోడై హిజ్బుల్ తాహిర్, జమేతే ఇస్లామియా లాంటి మతోన్మాద శక్తులు ప్రభుత్వం లోపల భాగమై అక్కడి ఆర్మీ, పోలీసులు ప్రత్యక్షంగా హిందువుల మీద యుద్ధం ప్రకటించారు. ప్రభుత్వమే హిందువుల మీద యుద్ధం ప్రకటించింది. గడిచిన 100కు పైగా రోజుల లోపల రిపోర్ట్ అయినటువంటి అటాక్సే 2100 పైన ఉన్నాయి. అక్కడ యథేచ్ఛగా హిందువులను ఊచకోత కోస్తూ ఉన్నారు. హిందువుల యొక్క మహిళల పైన సామూహికమైనటువంటి అత్యాచారాలు జరుపుతూ ఉన్నారు. దేవాలయాలు యథేచ్ఛగా విధ్వంసం చేస్తూ ఉన్నారు. హిందువుల యొక్క ఆస్తులు తగలబెడతా ఉన్నారు. వ్యాపార సంస్థలు తగలబెడతా ఉన్నారు. హిందూ అమ్మాయిలను బలవంతంగా లాక్కెళ్ళి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడటువంటి ప్రభుత్వమే హిందువులను ఇళ్లలోకి వెళ్ళేసేసి గుంజుకొచ్చి మరి కాల్చి చంపుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. చాలా విషయాలు ఈ ప్రపంచం దృష్టికి వస్తలేవు. వచ్చినటువంటి విషయాల మీద ఈ ప్రపంచం మౌనం పాటిస్తూ ఉంది. నిజంగా ఇక్కడ మన ప్రపంచం లోపల ఉగ్రవాద సంస్థలు, హిజ్బుల్లా లాంటి ఒక సంస్థ మీద కానీ, పాలస్తీనా లాంటి ఒక ఉగ్రవాద సంస్థల మీద తమ దేశ రక్షణ కోసం ఒక చర్యలు తీసుకుంటే ఏదో ప్రపంచ మానవ హక్కులకు ఏదో అయిపోతుంది, నసీరుల్లా చనిపోతే ఏదో ఈ ప్రపంచంలో ఒక మానవతావాది చనిపోయినట్టు మాట్లాడినటువంటి శక్తులు, వ్యక్తులు ఇవాళ నోళ్ళు మూసుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ చనిపోతుంది హిందువులు, అత్యాచారాలకు గురవుతుంది హిందువులు, బాధితులు హిందువులు. ఎవరైతే దౌర్జన్యకాండ, మారణ హోమం సృష్టిస్తున్నటువంటి వాళ్ళు
ఇస్లామిక్ మతోన్మాదులు. కానీ వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఇస్లామిక్ మతోన్మాదం మీద మాట్లాడితే వాళ్ళ సెక్యులర్ పునాదులకు బీటలు వారుతాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడనీయదు. ఈ రోజున ఇదే కానీ రేపు వీళ్ళని బతకనిస్తారా? ఆ పరిస్థితులు వీళ్ళని చంపరు. వీళ్ళని ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని కూడా చంపుతారు. ప్రపంచ పరిణామాలను చూసి ఇప్పటికైనా అనేక దేశాలు జ్ఞానోదయం అయింది. అనేక దేశాలకి ఇస్లామిక్ మతోన్మాదం ఏ రకంగా దౌర్జన్యాలు కొనసాగిస్తుందో. ఇక్కడటువంటి కమ్యూనిస్టులు ఈ రోజు కూడా ఇస్లామిక్ మతోన్మాదులతోటి చేతులు కలిపి ఆ రోజున దేశ విభజనకు కారణమైనరు. ఈ రోజు కూడా అనేక మంది కమ్యూనిస్టు నాయకులను కూడా బంగ్లాదేశ్ లోపల చంపుతారు. కమ్యూనిస్టా అని కులమా అని అడగతలేరు. హిందూ అయితే నువ్వు కాఫీరు అని చంపేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, కుహానా సెక్యులర్ పార్టీలు కానీ ఏ ఒక్కరు కూడా బంగ్లాదేశ్ హిందువుల పక్షాన మాట్లాడడానికి సిద్ధంగా లేరు. సంబాల్ లోపల నిన్న మొన్న జరిగినటువంటి దౌర్జన్యం లోపల పత్తర్బాజీగాళ్లకు, విధ్వంసం సృష్టించినటువంటి వాళ్లకు, పోలీసుల మీద దాడికి తెగబడ్డటువంటి వాళ్ళ గురించి ట్వీట్ చేయడానికి సమయం దొరికినటువంటి రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఈ రోజున బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడడానికి నోరు రాదు. స్వామి చిన్మయ్ కృష్ణదాస్ జీని ఇవాళ ఇస్కాన్ చరిత్ర మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 150 దేశాల లోపల ఒక సేవా దృక్పథంతో, ఒక ప్రేమ భావనతో సేవలు అందిస్తున్నటువంటి ఒక సంస్థ. ఇస్కాన్కు సంబంధించినటువంటి స్వామి చిన్మయ్ కృష్ణదాస్ జీ బంగ్లాదేశ్ లోపల బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన ధర్మ జాగరణ జాట్ అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని హిందూ సంస్థలను ఏకం చేసి హిందువుల యొక్క రక్షణ కోసం, హిందువుల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించడం, హిందువుల యొక్క హక్కుల రక్షణ కోసం ఒక స్వదేశీ జాగరణ యొక్క ఐక్య వేదిక నిర్మాణమై దానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక స్వామిని అరెస్టు చేసి ప్రపంచం లోపల మానవ హక్కుల సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు ఇవాళ నోరు రావట్లేదు? ఇస్కాన్ చరిత్ర ఎవరికి తెలియదా? అనేక దేశాలు ఇదే బంగ్లాదేశ్ లోపల అనేక ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు 2022 లోపల వరదలు వచ్చినప్పుడు, ఈ సంవత్సరం 2024 లోపల వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడటువంటి పేదవారందరికీ కూడా సేవ చేసి ఆదుకున్నటువంటి సంస్థనే ఇస్కాన్ దేవాలయాన్ని నాశనం చేసినప్పటికీ అక్కడ ఇంత అన్నం పెట్టిందే. అందుకే నిన్న మొన్న అన్నారు 17 సార్లు ప్రాణభిక్ష పెట్టినటువంటి మహారాజుల్ని వదిలిపెట్టలేనటువంటి మతోన్మాదము అన్నం పెట్టిన చేతిని వదిలిపెడుతుందా అని. ఇది చరిత్ర కదా, కళ్ళ ముందర జరుగుతున్నది కదా. నిన్న మొన్న 3 రోజుల క్రితం రెహమాన్ అనేటువంటి ఒక ఆల్ఖైదా తీవ్రవాదిని విడుదల చేసినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వము స్వామి చిన్మయ కృష్ణను అరెస్టు చేసింది. అంటే ఆల్ఖైదా తీవ్రవాదులను విడుదల చేస్తుంది, శాంతి కోరుకునేటువంటి ఇస్కాన్ స్వామీజీలను అరెస్ట్ చేస్తుంది. అనేక మందిని అక్రమ ఆరోపణలు, వాళ్ళు పెట్టినటువంటి కేసులు కూడా అక్రమమైనటువంటి కేసులు, దేశద్రోహం నేరం కింద వాళ్ళను బంధించారు. ఆ దేశం యొక్క అభివృద్ధిలో భాగమైనటువంటి ఇస్కాన్ మీద దేశద్రోహం కేసేసి వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళను ఉరిదీయాలనేటువంటి కుట్రలకు, హిందూ నాయకులను చట్ట ప్రకారం నిర్మూలించాలనేటువంటి కుట్రలకు బంగ్లాదేశ్ ప్రభుత్వము తెరలేపింది. అక్కడున్నటువంటి హిజ్బుల్ ఉర్ తాహిర్, జమైతే ఇస్లామియా బంగ్లాదేశ్ సంస్థల యొక్క ముసుగు లోపల నడుస్తున్నటువంటి మతోన్మాద ప్రభుత్వము. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎలా స్పందించాలి? ఈ పరిస్థితుల లోపల భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజం మనతోటి భారతీయ హిందువులకు సోదరులైనటువంటి మనతోటి బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశీ హిందువుల యొక్క హక్కులను పరిరక్షించడం లోపల, వాళ్ళ మాన ప్రాణాలను పరిరక్షించడం లోపల, వాళ్లకు గౌరవప్రదమైనటువంటి జీవనం అందించడం లోపల ఖచ్చితంగా భారతీయ సమాజం తనదైనటువంటి పాత్రను ప్రోత్సహించాలి. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి తేవాలి. వాళ్ళ అనేక దేశాలు అని ఇప్పుడు అనేక సంస్థలుగా, అనేక వ్యక్తులుగా, దేశాలుగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి తేవాలా. భారతదేశం అవసరం అనుకుంటే తనదైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వెనుకాడొద్దు. ఎందుకంటే 1971 లోపల ఒక చిన్న ఇది శశిధర్జీ ఇప్పుడు ఇదంతా చాలా బాగుంది మాట్లాడుకోవడానికి, కానీ దీనివల్ల ప్రస్తుతానికి శాంతించింది అనుకుందాం. రేపు మళ్ళా ఇది జరగదు అనేటటువంటి అవకాశం ఉన్నదా? నేను అందుకే చెప్తున్నాను, 1947 లోపల దేశ విభజన జరిగినప్పటి నుంచి కూడా ఈ రక్త ఉన్మాదము యథేచ్ఛగా సాగుతుంది కదా. నిన్న మొన్న విడుదల చేసినటువంటి 3 రోజుల కింద విడుదలైనటువంటి ఆల్ఖైదా తీవ్రవాది రెహమాన్ జైలు నుంచి విడుదల చేయగానే ఇచ్చినటువంటి స్టేట్మెంటు బంగ్లాదేశ్ ఫస్ట్,
నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీకి ఆయన అప్పీల్ చేసిండు, స్వతంత్ర ఇండిపెండెంట్ వెస్ట్ బెంగాల్ను ప్రకటించుకో, మోడీ ప్రభుత్వం నుంచి చెరల నుంచి నువ్వు బయటికి రా అనేటువంటి స్టేట్మెంట్ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెహమాన్ ఆల్ ఖైదా తీవ్రవాది ప్రకటించిండు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా మేము సంహరిస్తాం, తర్వాత మా టార్గెట్ వెస్ట్ బెంగాలే అని. మొన్నటికి మొన్న మున్షీరాబాద్లో జరిగినటువంటి గొడవల వెనకాల కూడా మున్షీరాబాద్ను తీసుకుపోయి బంగ్లాదేశ్లో కలపాలనేటువంటి కుట్రలు, ఆ యొక్క తీవ్రవాద కుట్రలు కూడా బహిర్గతమైనాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉంది. అదేవిధంగా మీరు జరగరా అన్నారు. 1971 లోపట బంగ్లాదేశ్ విముక్తి కోసం సుమారు 4,000 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేసిన తర్వాత, సుమారు 10,000 మంది భారతీయ సైనికులు గాయపడ్డ తర్వాత, 30 లక్షల మంది హిందువులు రక్తపాతం ఏర్లై పారిన తర్వాత, బంగ్లాదేశ్కు స్వాతంత్రం సముపార్జించి పెట్టిన తర్వాత 1988 లోపట ఇస్లామిక్ రాజ్యంగా ఆ యొక్క రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ 8th అమెండ్మెంట్ను చేసుకొని ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకొని ఇవాళ షరియత్లా అమలు చేస్తా ఉన్నారు. అదే షరియత్లా ఇవాళ ఈ దేశంలో కూడా అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రోజున వక్ఫ్ బోర్డు మీద నడుస్తున్నటువంటి విషయాలేంది, రిజర్వేషన్ల పేరు మీద నడుస్తున్నటువంటి విషయాలేంది, లేకపోతే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు అన్నీ కూడా ఈ భారతదేశం లోపల షరియత్లా అమలు చేస్తాము అనేటువంటి డిమాండ్లతోటే కదా జరుగుతూ ఉంది. భవిష్యత్తు ప్రమాదకునికి ఈ యొక్క రాజకీయాలను, బంగ్లాదేశ్ పరిస్థితులను చూసి వాళ్ళు అక్కడి హిందువులే పోరాటం కాదు, ఇక్కడ హిందువులు కూడా ఆ యొక్క నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. ఈ మత్తు కుహానా సెక్యులిజం మత్తు నుంచి హిందూ సమాజం నిద్ర లేవాలా. నేను ఒక చిన్న దీనికి ఒక మంచి సొల్యూషన్ని అంబేద్కర్ గారు ఇచ్చారు, పాపులేషన్ ఎక్స్చేంజ్. అది ఎందుకు మాట్లాడరు? ఏ హిందువు మాట్లాడడం లేదు ఎందుకు? ఈ రోజున ఇక్కడ ఉంటే ముస్లింలందరినీ పంపించేయండి, అక్కడ ఉంటే హిందువులందరినీ తీసుకొద్దాం. ఇప్పుడు ఆయన విభజన అనేది జరిగినప్పుడు ఆ విభజన పూర్తిగా ఆఖరి హిందువు భారతదేశానికి వచ్చినంత వరకు, ఆఖరి ముస్లిం పాకిస్తాన్కి వెళ్ళినంత వరకు విభజన పూర్తయినట్టు కాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది చాలా పాపులర్ స్టేట్మెంట్ అయింది. మరి అంబేద్కర్ పేరుని నెత్తిన పెట్టుకొని ముఖాన రాసుకొని ముఖాన ముసుగులేసుకున్నటువంటి ఈ దొంగలు ఆయన చెప్పినటువంటి ఈ మాటల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ రోజున జై భీమ్ జై మీమ్ ఈ అందమైనటువంటి స్లోగన్ ముసుగు లోపట ఎంతమంది దళితులను ఊచకోత కోసినరో పాకిస్తాన్ చరిత్ర పుటల లోపట, బంగ్లాదేశ్ చరిత్ర పుటల లోపట ఉన్నది. ఆనాడు ముందు చూపుతోటే పేదలు దేశ విభజనకారంగా కట్టుబట్టలతో ఆ ప్రాంతాల్లో ఉండిపోతున్నటువంటి పేదలు రేపు ప్రమాదంలో పడిపోతారు, ఈ ఇస్లామిక్ మతోన్మాదానికి వాళ్ళ ప్రాణాలు బలైతే అనేటువంటి ముందు చూపుతోటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పాపులేషన్ ఎక్స్చేంజ్ కోసం పట్టుబట్టి ఆ రోజున జోగేంద్రనాథ్ మండల్ గారు అక్కడ ఈ యొక్క నినాదం ముసుగు లోపట అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడే ఉండండి అనేటువంటిది జై భీమ్ జై మీమ్ నినాదం ముసుగు లోపట మాకు దళితులకు రక్షణ ఉంటుంది ఇక్కడ ఉంటే అనేటువంటి విషయాన్ని నమ్మి, మహమ్మద్ అలీ జిన్నా మాటలు నమ్మి ఆ యొక్క గవర్నమెంట్లో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి జోగేంద్రనాథ్ మండల్ చివరికి తన పరిస్థితి కట్టుబట్టలతోటి భారతదేశానికి వచ్చాడు, బతుకు జీవుడా అనుకుంటా భారతదేశానికి వచ్చిండు. ఇక్కడ ఆనాడినటువంటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు పాపులేషన్ ఎక్స్చేంజ్ గురించి చెప్పిండు. ఈ రోజున బంగ్లాదేశ్ లోపల కానీ పాకిస్తాన్లో కానీ అత్యాచారాలకు గురవుతుంది. నిరుపేదలైనటువంటి ఆ రోజున దేశ విభజన సమయం లోపల అక్కడ ఉన్నటువంటి ఇంత గూడు వదులుకుంటే ఇక్కడ వచ్చి బతకలేమన్నటువంటి పరిస్థితుల లోపల ఉండిపోయినటువంటి నిరుపేదలు ఇవాళ వాళ్ళ గురించి మరి మీరు అన్నట్టు ఈ ఒక్క దగ్గర కూడా ఈ నినాదం జై పాలస్తీనా అని నినాదం చేసేటువంటి ఓవైసీ, పొద్దున్నేస్తే జై భీమ్ నినాదం ఇచ్చేటువంటి ఓవైసీ మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరంటే వీళ్ళందరూ కూడా ఆ ముసుగు లోపల ఇస్లామిక్ మతోన్మాదాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళు. గజవాయ హింద్ సాధించడానికి, గజవాయ హింద్ అనేది వాళ్ళ లక్ష్యం, అది దాన్ని సాధించడానికి వాళ్ళు వేస్తున్నటువంటి పథకంలో మన వాళ్ళు కూడా పావులు అయిపోతున్నారు కదా. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఏ జాతి అయినా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోలేనటువంటి ఏ జాతి కాలగర్భం లోపల మిగలదు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటి జాతి భవిష్యత్తులో పరీక్షలకు నెట్టుకొని నిలబడగలుగుతుంది. నేను ఒక్క విషయం మిమ్మల్ని సూటిగా అడగమంటారా? అడగండి. హిందువులకు రక్షణగా నిలబడతారు అని నిన్నగాక మొన్న కూడా మన మహారాష్ట్ర ఎన్నికల్లో హిందువులంతా ఏకమయ్యి బీజేపీని గెలిపించారు. మరి
ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది హిందువుల పక్షంగా? అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఆనాడు అంబేద్కర్ బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు ఏది రాజ్యాంగం అంబేద్కర్ అని మాట్లాడుతుంది కదా! వాళ్ళు కూడా ఈ మాటలు ఎందుకు ఈ విషయాన్ని ఎందుకు బయటకు తీసుకురావడం లేదు? ఆనాడు అంబేద్కర్ అన్నటువంటి మాటల్ని అండ్ వాళ్ళు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి మాట్లాడుతూ దేశానికి న్యాయం చేస్తున్నట్ట అన్యాయం చేస్తున్నట్ట? నేను ఇది సూటి ప్రశ్న మీకు. ప్రశ్న సూటిగా అర్థం కాల. హిందువులు ప్రభుత్వం అనేనా బీజేపీని అనుకుంటున్నది? మరి హిందువుల రక్షణ కోసం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నది అండ్ హిందువుల గురించి ఏం ఆలోచిస్తున్నది? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అనుకుంటూ వాళ్ళు కూడా 2024 ఎన్నికల్లో రుచి చూశారు. ఇంకా ఎందుకు కళ్ళు తెరవడం లేదు బీజేపీ? ఒకటి, నేను బీజేపీ అధికార ప్రతినిధిని కాదు. నేను మీరు బీజేపీ అధికార ప్రతినిధి అని కాదు నేను మీకు ఈ ప్రశ్న వేసింది. ఈ ప్రశ్న వేసిన కారణం ఏమిటంటే ఒక సామాన్యమైనటువంటి హిందువుగా, హిందువుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా, ఒక సామాన్యమైనటువంటి హిందువుగా, ఒక పక్కన జాతీయవాద రాజకీయాలు, ఒక పక్కన జాతి వ్యతిరేక రాజకీయాలు. దీంట్లో తప్పకుండా ఒక హిందువుగా జాతీయవాద రాజకీయాల వైపు మద్దతు ఉంటుంది. మిగతావి ఈ రోజున సెక్యులరిజం ముసుగు లోపట మతోన్మాద రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అని జాతీయవాద రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ మరొక వైపు ఉంది. ఏం చేస్తున్నది వల్ల? కశ్మీర్ లోపట 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత అయోధ్య రామమందిరం మన కళ్ళ ముందర నిర్మాణమైంది. మతపరమైనటువంటి రిజర్వేషన్లను అడ్డుకునేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉంది. లేకపోతే ఈ పార్టీలు ఇంకా చిన్న భిన్నం చేస్తుండే. తర్వాత అనేక విషయాల లోపట, దేశ భద్రత విషయం లోపట సమగ్రమైనటువంటి ఆలోచనలు. అంతకుముందు మనము చైనా వాడు భయపెట్టించేది, పాకిస్తాన్ వాడు వచ్చి లోపలి గుజ్బయటకు అయ్యేటోడు, దేశంలో ఎప్పుడు ఎక్కడ బాంబులు వెళ్తే తెలియకపోయేది. ఈరోజు ఒక సురక్షితమైనటువంటి భారతము, సమృద్ధమైనటువంటి భారతము, ఇవాళ అనేక రకాలైనటువంటి స్టార్టప్ కంపెనీలు కానీ, అవకాశాలు కానీ, దేశ మానవ వనరులు ఈ దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగించడంలో కానీ అనేక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈ రోజున దేశం లోపల ఒక వైబ్రేషన్స్ ఉన్నటువంటి మాట వాస్తవం. అదే సందర్భం లోపల దేశంలో అంతర్గత శక్తులు బుసలు కొడుతున్నటువంటి మాట కూడా వాస్తవం. ఈ రెండు, ఒక పక్కన దేశం అన్ని రంగాల లోపల అభివృద్ధి చెందుతుంది. దేశం యొక్క ఎల్లలకు, భౌతికపరమైనటువంటి ఎల్లలకు ఎటువంటి ముప్పు లేదు, మీరు రాసి పెట్టుకోండి. కానీ దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులు ఉన్నారు కదా, భారత్ తేరే తుకడే ఉంగే అనేటువంటి శక్తులు ఉన్నారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని విడగొట్టి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి కలలు కంటున్నటువంటి రాజకీయ నేతలు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ దేశం అంతర్గత సమస్య నుంచి, ఈ సవాళ్ళ నుంచి బయటపడాలంటే దేశ ప్రజలు సమైక్యంగా పోరాడాలి. ఇది కేవలం ప్రభుత్వాలదైనా బాధ్యత, ప్రభుత్వాలది ఒక్కటే బాధ్యత కాదు, దేశ ప్రజలందరి సమైక్య బాధ్యత. మొన్న మహారాష్ట్ర ఎన్నికలను మీరు ఉదాహరణ చూపెట్టారు. వాస్తవం, ఎన్ని విభజన రాజకీయాలు చేయాలో అన్ని విభజన రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏకైతో సేఫ్ అయి, బటెంగేతో కటెంగే, ఈ రకమైనటువంటి ఒక నినాదాలు హిందువులు తీసుకుంటే ఆలోచన చేయించారు కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితాలు హిందూ సమాజానికి ఆలోచన అవుతుంది. ఓటర్ ఏమి ఈ రోజున చాలా స్పృహతో ఉన్నాడు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వము ముందుకు వస్తే తప్పకుండా ఆ రకమైనటువంటి ఫలితాలు అందించడానికి ఓటరు సిద్ధమై ఉన్నాడు. ఓటు జిహాద్ కూడా నడుస్తుంది. ఈ ఓటు జిహాదుకు ఇవాళ మేము గన్నులే కాదు, పెన్నులు పట్టుకొని కూడా మేము ఈ దేశాన్ని ముఖ చిత్రాన్ని మార్చేస్తాము అనేటువంటి రూపం లోపల జిహాద్ అనేక రూపాల లోపల ఇవాళ ఎకనామిక్ జిహాద్ నడుస్తుంది, లవ్ జిహాద్ నడుస్తుంది, ల్యాండ్ జిహాద్ నడుస్తుంది, డ్రగ్ జిహాద్ నడుస్తుంది, ట్రైన్ జిహాద్ నడుస్తుంది, పాపులేషన్ జిహాద్ నడుస్తుంది, తర్వాత ఓటు జిహాద్ నడుస్తూ ఉంది, కల్చరల్ జిహాద్ నడుస్తూ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల రూపాలు ఇవాళ జిహాద్ సంతరించుకుంది. ఓటు జిహాదు ఇవాళ చాలా పెద్ద థ్రెట్. అంటే ప్రభుత్వాల లోపట ఇది ఒక, మనం యొక్క ఇస్లాం యొక్క విస్తరణ చూస్తే 3 దశల లోపల ఇస్లాం విస్తరణ ఉంటుంది. దారుల్ అమన్, దారుల్ హరబ్, దారుల్ ఇస్లాం. 3వ దశ లోపల రాజ్యం వ్యవస్థను చేతిలోకి తీసుకొని ఇస్లాం రాజ్యాన్ని స్థాపించేటువంటి దశకు 2వ స్టేజ్ దాటి ఇప్పుడు 3వ స్టేజ్ వైపు భారతదేశం తీసుకుపోవడంలో భాగంగానే ఓటు జిహాద్కు తెరలేపారు. వాళ్ళ అనేక చోట్ల ఫలితాలు కూడా వస్తున్నాయి.
కాబట్టి ఇవాళ భారతీయ సమాజము, హిందూ సమాజం ఓటు బ్యాంకుగా నిర్మాణం అయితే వీటికి మనం పులి స్టాప్ పెట్టగలుగుతాం. పెట్టాలి. అనేక చోట్ల ఆ రకంగా ప్రజల లోపల చైతన్యం వస్తుంది. హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం కావాలా. కులము, వర్గము, ప్రాంతము, భాష, రాజకీయ విభేదాలు విస్మరించి భారతీయ సమాజం ఒక్కటై ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఓటు రూపం లోపట మనం ఆ ఓటు అనేటువంటి ఆయుధంతో దేశాన్ని రక్షించుకోవాలి. ఆ స్పృహ హిందువుల్లో పూర్తిగా నేను అదే ప్రయత్నం చేయాలా. ఇప్పుడు ఇంకొక చిన్న ఇది, అటు ఉన్నటువంటి వాళ్ళు కూడా హిందువులే కదా. ఇప్పుడు కాంగ్రెస్ ముసుగేసుకున్నటువంటి హిందువులు అండ్ కమ్యూనిస్ట్ ముసుగేసుకున్న హిందువులు, వీళ్ళంతా హిందువులే కదా. హిందువులు 3 రకాల హిందువులు ఉన్నారు. చెప్పండి వాళ్ళని గురించి. ఇవాళ ఈ దేశంలో అతిపెద్ద మతం సెక్యులరిజం మతం. సెక్యులరిస్ట్ ఎవడు హిందువు కాదు. మరి సార్ నేను చెప్తున్నాను, సెక్యులరిస్ట్ ఎవడు హిందువు కాదు. ఎందుకంటే నా ధర్మం నాది గొప్పదైనటువంటి ధర్మం అని భావించేటోడు, యుగ యుగాల యొక్క ఈ చరిత్రకు నేను వారసుని అనుకుంటున్నోడు, రామునికి కృష్ణునికి నేను వారసుని అని గర్వంగా ఫీల్ అయ్యేటోడు ఇవాళ హిందువు. నాది ఏ మతము నేను చెప్పుకోలేను నేను అనేటువంటి బతికేటోడు ఇవాళ సెక్యులరిస్టు. ఒక ముస్లిం సగౌరవంగా తను ముస్లిం అని చెప్పుకుంటున్నాడు, ఒక క్రిస్టియన్ సగౌరవంగా తన క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాడు. ఈ సెక్యులరిస్ట్ ఒక్కడే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు. ఇవాళ నేను హిందువునని గర్విస్తున్నా అని చెప్పుకునేటువంటి హిందూ సమాజం నిద్రలేవాల్సి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగమే ఇవాళ నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. నిజమే సార్. ఇప్పుడు దానికి మనకు అటు అంటే సర్టిఫికేట్ హిందువులు కాదు, ప్రాక్టీసింగ్ హిందువులు. ఇవాళ రాహుల్ గాంధీ నేనే పెద్ద హిందువులు కోర్టు పైన జంజం వేసుకొని మరీ చెప్తాడు. నాది ఏదో గోత్రం చెప్పిండు ఆయన. ఆయన తాత ముత్తాతల చరిత్ర ఏంది. సర్టిఫికేట్ హిందువులు చాలామంది ఉన్నారు. సెక్యులరిజం ముసుగు వేసుకున్నటువంటి హిందువులు చాలామంది ఉన్నారు. ప్రాక్టీసింగ్ హిందువులు జీవించేలాగా, స్వామి వివేకానంద చెప్పినట్టు హిందువుగా బతుకోదు, హిందువుగా జీవించమన్నాడు. హిందువుగా జీవించేలాగా హిందూ సమాజం నిలబడగలగాలి. నేను ఇంకొక చిన్న ఇది, అంటే ఆఫ్ కోర్స్ కాంట్రవర్సీ కావచ్చు, కానీ హిందువు ఎప్పుడైతే ఆయుధాన్ని చేపడతాడో అప్పుడే రక్షణ దొరుకుద్ది అనేది నేను అనుకోవడం. ఆయుధం ఓటు కావచ్చు, ఆయుధం ఒక శస్త్రం కావచ్చు. ఆయుధం పట్టడం తప్పెట్లయితుంది? నీ దేవి దేవతలందరూ ఆయుధాలే పట్టారు కదా, మరి ఎందుకు పట్టడం లేదు? దాని గురించి ఎందుకు ప్రచారం చేయడం లేదు? చెప్పనియండి. ఆయుధం దుర్వినియోగం చేస్తే తప్పు. ఇవాళ ఈ భారతీయ చట్టాలు కూడా ఆత్మరక్షణ కోసం ఆయుధం పడితే తప్పలేదని చెప్తున్నది. ఇప్పుడున్నటువంటి చట్టాలు కూడా. ఆయుధ పూజ చేస్తాం మనం విజయదశమికి. ఎందుకు చేస్తాం? ధర్మరక్షణ కోసం ఆయుధం పట్టినటువంటి దేవీ దేవతలు రాక్షస సంహారం చేశారు కాబట్టి హిందూ సమాజం ప్రతి పండుగ జరుపుకుంటుంది. దసరా జరుపుకున్నందుకే జరుపుకుంటాం, దీపావళి జరుపుకున్నందుకే జరుపుకుంటాం. బ్రిటిష్ వాడు 1857 రివల్యూషన్ తిరుగుబాటు తర్వాత, మొదటి స్వాతంత్ర సంగ్రామం తర్వాత హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందువుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను ఒక్కసారి లేపి ఎత్తితే మన ప్రభుత్వం నడవడం కష్టమని వాడు అనేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ఆయుధాల మీద నిషేధం పెట్టిండు. ఇప్పుడు మనం కూడా అదే కదా చేస్తున్నాము. అందుకే ఈ రోజున చట్టాల రూపం లోపల ఆయుధాన్ని దుర్వినియోగం చేయడం తప్పు, ఆయుధ పూజ చేయడం తప్పు కాదు. మనం దసరాకు చేస్తున్నాం కదా ఆయుధ పూజ, మన దేవీ దేవతలను రూపాల లోపల పూజించుకుంటున్నాం కదా. ఒక దేవత చేతి లోపల ఒక చేతి శాంతి ఉంటే 9 చేతులలో ఆయుధాలు ఉంటున్నాయి కదా. శక్తిని పూజించండి, శక్తిని ఆరాధించండి, శక్తిని సముపార్జించండి. ఇదే సనాతనమైనటువంటి ధర్మం చెప్తుంది. శక్తివంతుడు మాత్రమే ఈ ప్రపంచం లోపల శాంతిని సాధించగలుగుతాడు. శాంతి సాధించాలంటే శక్తివంతమైనటువంటి సమాజంగా ఉండాలా. ఇవాళ భారత్కు అణుబాంబు ఎందుకు అని అంటే, భారత్ ఇంకో దేశం మీద అణుబాంబు వేస్తుంది కాదు, భారత్కు అణుబాంబు ఉండాలి. భారత్ లాంటి ఒక మానవీయ దేశం చేతి లోపల అణుబాంబు ఉంటేనే ప్రపంచం శాంతిని సాధించగలుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పిండు. ఇదం శస్త్రం ఇదం శాస్త్రం. ఒక చేతిలో శాస్త్రాన్ని, ఒక చేతిలో శస్త్రాన్ని పట్టుకున్నటువంటి వాడే హిందూ అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అటువంటి క్షాత్రాన్ని వదిలేశాడు, బ్రాహ్మ్యాన్ని వదిలేశారు, అన్నిటినీ వదిలేశారు హిందువు. ఈరోజు ఒక సుషుప్తావస్థలో ఉండి, ఇప్పుడు నిన్నటి వ్యవస్థలు తయారు చేస్తున్న హిందువును మళ్ళీ వ్యవస్థలు పునర్నిర్మించుకోవాలా. 3 ఒడి, గుడి, బడి, ఈ 3 వ్యవస్థలను మళ్ళీ మనం పునర్నిర్మించుకుంటే సశక్తవంతమైనటువంటి హిందూ సమాజం మనం నిర్మించుకోగలుగుతాం. బళ్ళు మన చేతిలో లేవు, ఒడులు ఎప్పుడో నాశనం చేస్తున్నారు, ఇంకా గుడి మన చేతుల్లో లేదు. ఇంకా వీటిని సశక్తం ఎట్లా చేయగలం?
పునర్నిర్మించుకోవాలి అంటున్నా నేను. కొన్ని విషయాలు ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాలు ఎతుకుతున్నాం. కానీ ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికంగా మనం కొన్నిటిని వ్యవస్థలను పునర్నిర్మించుకొని ఆ సమస్యలు రాకుండానే మనం సమాజాన్ని తీర్చిదిద్దగాలి. ఒక నినాదం ఉంటుంది, ఏంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. కాబట్టి మనం దాన్ని ఆ సమస్య ఉత్పన్నం కాకుండానే ఈ వ్యవస్థలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేక సంస్థలు ఆ దిశగా పని చేయాలి. అనేక సంస్థలు పని చేస్తున్నాయి, ఇంకా 100 రెట్లు పని చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. కొన్ని రిజల్ట్ వస్తున్నాయి, మన కళ్ళ ముందర కనబడుతున్నాయి. వాళ్ళు ఇక్కడ ఈ రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే గడిచిన 100 సంవత్సరాలుగా సంఘం పనిచేయడం కారణంగానే. ఇక్కడ ఈ రిజల్ట్ ఎందుకు కనబడ్డదంటే గడిచిన 60 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ పనిచేయడం కారణంగానే. కాబట్టి ఇంకా ఈ పనులు పెరగాల్సిన అవసరం కూడా ఉంది. పెరగాలంటే రండి, కలిసి రండి. ఈ సంస్థల జాతీయవాద భావజాలంతో మీరందరూ కూడా మనందరం కలిసి పనిచేసి ఈ దేశం యొక్క ఉన్నతిని పెంచుదాం, భారతమాతను విశ్వగురువుగా తీర్చిదిద్దుదాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఏది సెక్యులరిస్టులు అని. అసలు మనకు రాజ్యాంగంలో లేని పదం అది సెక్యులరిస్ట్. కానీ బలవంతంగా ఎమర్జెన్సీలో దాన్ని రాజ్యాంగంలో చొప్పించినటువంటి పదం సెక్యులర్ అండ్ సోషలిస్ట్. మరి ఇప్పుడు అది రాజ్యాంగబద్ధంగా చూపించింది కాదు కదా. 4 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేసింది. ఒక బిల్ దాఖలైంది, సెక్యులరిజము సోషలిజం రాజ్యాంగం నుంచి ప్రియాంబిల్ నుంచి తీసేయాలి అని. 2 విషయాలు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. భారతీయ సమాజం లోపల సెక్యులర్ గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నది. రాజ్యాంగ నిర్మాతలు కూడా అదే భావించారు. ఈ దేశానికి ఉన్నటువంటి 1000 సంవత్సరాల చరిత్ర లోపల సహనము, అందరినీ సమానంగా గౌరవించేటువంటి తత్వము పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది భారతీయ తత్వము, తత్వచింతన అని చెప్పేసి రాజ్యాంగ సభలో చర్చ జరిగిన. కానీ ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఊపిరి పోసి ఈ దేశాన్ని మరో ప్రమాదం వైపు నెట్టేసేలాగా 76 లోపట ఎమర్జెన్సీ టైం లోపట వితౌట్ ఎనీ డిస్కషన్, అసలు పార్లమెంటులో కనీస చర్చ లేకుండా ఈ యొక్క పదాలను రాజ్యాంగంలో జోడించారు. సుప్రీంకోర్టు ఇంకొక ఆసక్తికరమైన కామెంట్ చేసింది, పార్లమెంటు అధికారం ఉంది తొలగించేదని. కాబట్టి ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పార్లమెంటులో చర్చ పెట్టి ఈ పదాలను తొలగించుకోవచ్చు ప్రభుత్వము. కాబట్టి భవిష్యత్తు లోపల దాన్ని ఆశిద్దాం. ఎందుకనంటే ఇవాళ ఈ దేశాన్ని వ్యతిరేకించడమే సెక్యులరిజము, ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకోవడమే సెక్యులరిజము, ఈ దేశం యొక్క సంస్కృతిని కించపరచడమే సెక్యులరిజము, హిందుత్వాన్ని మాట్లాడడమే సెక్యులరిజం, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమే సెక్యులరిజము, మైనార్టీ అప్పీజ్మెంటే సెక్యులరిజము, లేదంటే మతోన్మాదాన్ని బహిరంగంగా సమర్థించడమే సెక్యులరిజము. ఇన్ని రకాలైనటువంటి నిర్వచనాల మధ్యన ఈ దేశం మూల్యం చెల్లించుకుంటుంది కదా. తప్పకుండా దీని విషయం లోపల పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే. ఈ సెక్యులరిజం జోడించబడ్డ తర్వాత ఇప్పటి వరకు దీని పేరు మీదనే ఈ దేశం ఏం మూల్యం చెల్లించుకుంది, భవిష్యత్తు లోపల ఈ రకమైనటువంటి రాజకీయాలు ఈ దేశాన్ని ఎంత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి, సమగ్రమైనటువంటి చర్చ జరగాల్సిందే. దేశ ప్రజల మధ్యన కూడా అభిప్రాయ సేకరణ చేసి అవసరం అనుకుంటే ప్రభుత్వం ఈ పదాలను తొలగించి కఠినమైనటువంటి విధానాలను రూపొందించాలి. చాలా చాలా మంచి ఇది చెప్పారు సార్. తర్వాత ఇప్పుడు నిన్న బెంగాల్లో పరిస్థితి మనకు తెలుసు. హిందువులు ఎంత భయంకరమైనటువంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అంటే బెంగాల్కి ఆనుకొనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మనం పరిస్థితులు చూస్తున్నాం. బెంగాల్లో ఉన్నటువంటి మమతా పాలనలో భయంకరమైనటువంటి హింస జరుగుతూ ఉంది హిందువుల మీద. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అండ్ మన హిందూ సంస్థలు ఎలా స్పందించాలి? హిందూ సంస్థలు తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం పోరాడుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కానీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ, అనేక హిందుత్వ జాతీయవాద సంస్థ కార్యకర్తలు కానీ ఏ రోజు వాళ్ళు ప్రాణాలతో ఉంటారో, ఏ రోజు అచ్చలకు గురి కాబడతారో తెలియని పరిస్థితుల లోపల ఈ దేశం కోసం, ధర్మం కోసం నిరంతర సంఘర్షణ చేస్తాము. దానిలో రాజీపడేటువంటి సమస్య లేదు. ఆ చరిత్రకు వారసులం మేము, ఆ పోరాటాల చరిత్రకు వారసులం మేము మనందరం. కాబట్టి ఆ పోరాటం చేయడంలో ఏ ఒక్క అడుగు కూడా తగ్గేది లేదు. అమ్మవారి ఆశీస్సులు ధర్మం మీద నిరంతరంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చే వరకు లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. కేంద్రానికి పరిమితమైనటువంటి పరిధులు ఉంటాయి. కాబట్టి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ యథేచ్ఛగా మతోన్మాద శక్తులకు కొమ్ము కాస్తూ ఉన్నది. చివరికి హిందువులు దుర్గా పూజ
నిర్వహించుకోవడానికి కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ లేదు. అమ్మవారి నిమజ్జనాన్ని మీద కూడా నిషేధం. మిలాదున్నబీ ఆంక్షలు. అమ్మవారి నిమజ్జనం ఒకటే రోజు వస్తే మిలాదున్నబీ కోసం దుర్గామాత నిమజ్జనోత్సవంని నిషేధించినటువంటి ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఇంటర్ఫియర్ అయిన తర్వాత హిందువులు నిమజ్జనం చేసుకోగలిగారు. అంటే ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఓటు బ్యాంక్స్ పాలిటిక్స్ కారణంగా హిందువుల యొక్క ప్రాథమిక హక్కులను, ఫండమెంటల్ రైట్స్ను వైలేట్ చేస్తూ ఉన్నారు. తర్వాత సందేశ్ ఖాళీ వ్యవహారం చూస్తున్నాం మనం. ఏ రకంగా హిందూ మహిళను ఈ 21వ శతాబ్దం లోపల ఏ రకంగా వాళ్ళ మానాలతోటి, వాళ్ళ ప్రాణాలతోటి ఆట ఆడుకున్నారు. ఊరికి ఊరు, రాత్రికి రాత్రి ఎప్పుడు రమ్మంటే వాళ్ళు అప్పుడు పోయి వాళ్ళ పక్కలలో ఎంత నీచమైనటువంటి ఎక్కడ పోయినాయి మహిళా సంఘాలు? ఎందుకు నోరు రాలేదు? బాధితురాలు హిందూ కాబట్టి మీకు నోర్లు వస్తలేవు. ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గూండాలు, టీఎంసీ ముసుగు లోపట ఇస్లామిక్ మతోన్మాద గూండాలు యథేచ్ఛగా వెస్ట్ బెంగాల్, అందుకే మొన్న రెహమాన్ ఆల్ ఖైదా తీవ్రవాది అన్నట్టు, అందుకే నేను ఈ మాట అడుగుతున్నా. ఇప్పుడు ఫస్ట్ బంగ్లాదేశ్, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. మరి ఆ కార్యాచరణ వాళ్ళది ఓపెన్గా మున్షిరాబాద్ లోపల బహిర్గతమైంది. ఇవాళ అనేక విషయాలు మనకు వెలుగు చూస్తున్నటువంటి విషయాలు చూస్తే ఏ రకంగా ఈ దేశాన్ని మళ్ళీ తిరిగి ఇస్లాం దేశంగా మార్చాలా అనేటువంటి కుట్రలు అనేకం బయటకు పడుతూ ఉన్నాయి. మదర్సాల కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయి. మున్షిరాబాద్ లోపల అనేక మదర్సాల లోపల తీవ్రవాద వ్యతిరేక కార్యక్రమాలను ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పట్టుబట్టుకుంది. మదర్సాలలో బాంబు తయారీ కేంద్రాలను నెలకొల్పారు. ఈ రకంగా వెస్ట్ బెంగాల్ లోపల అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్న చోట ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు, అప్పీజ్మెంట్ పాలిటిక్స్కు పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట, లేదంటే బంగ్లాదేశీ చొరబాటుదారుల కారణంగానే మేము వాళ్ళ ఓట్లతోటే మేము గెలుస్తాము, వాళ్ళకు ఓటర్ ఐడి ఇచ్చి, ఆధార్ ఇచ్చి, పాస్పోర్ట్లు ఇచ్చి, వాళ్ళ ఓట్ల కారణంగానే మేము గెలుస్తామన్నటువంటి వాతావరణం లోపల ఉన్నటువంటి రాజకీయాలు అక్కడ వెస్ట్ బెంగాల్ అయితేనేమి, కేరళలో అయితేనేమి, మన హైదరాబాద్ ఏం తక్కువ కూడా కాదు. ఇక్కడ కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీలు కాలనీలేసిల్నే. రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకు కేబుల్ ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, ఫుట్బాల్ టీములు ఉన్నాయి ఇదే హైదరాబాద్ లోపల. దేశ భద్రతను ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు, ఈ అప్పీజ్మెంట్ పాలిటిక్స్లు ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. మన వాళ్ళకేమో ఓటుకు పోయి బూత్కు పోయి ఓటేయాలంటే బర్వా. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల లోపల చాలా పెద్ద రాకెట్ బయటపడ్డది. దుబాయ్, అరబ్ కంట్రీస్ నుంచి లక్షల రూపాయలు టికెట్లు పెట్టుకొని వచ్చిపోయి ఓటేసిపోయినారు ముస్లింలు. మరి హిందువు ఓటింగ్ రోజున ఇంట్లో నుంచి బయటకు రావడం, ఇంట్లో నుంచి బయటకే ఓటేస్తేందుకనే బద్ధకమే. రేపు ఈ రకమైనటువంటి నిర్లిప్తత ఉంది కదా, నీ కుటుంబ భవిష్యత్తును, నీ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఒక దిక్కేమో లక్షలాది మంది ఫ్లైట్లలో వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకొని ఓట్లు వేసిపోయి ఓట్ జిహాద్ నడుపుతూ ఉన్నారు. సరే, వాళ్ళ రైటు, కానీ అదొక ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది కదా. కానీ నీవు పోలింగ్ బూత్కి ఓటేసేందుకు నీకు బద్ధకం. ఆ బద్ధకం నీ కుటుంబాన్ని, నిన్ను, ఈ దేశాన్ని ప్రమాదంలోకి నెడుతుందనేటువంటి స్పృహ పోయి సాధారణమైనటువంటి హిందువుకి వచ్చి హిందువుగా జీవించాలి. ఇంకొక చిన్న ఇదే శశిధర్ గారు, ఇప్పుడు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి బెంగాల్లో, మరి ప్రభుత్వం 356 ఆర్టికల్ని ఎందుకు ఉపయోగించడం లేదు? ఇటువంటి భయంకరమైన, ఇప్పుడు చిన్న విషయాలు కాదు, మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు, ఏది సందేశ్ ఖాళీ కానివ్వండి, లేదు నిన్న డాక్టర్ హత్య కానివ్వండి, ప్రతిరోజు బీజేపీ వాళ్ళు చస్తున్నారు అండ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చస్తున్నారు, చంపబడుతున్నారు, అండ్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చంపబడుతున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు 356 ఆర్టికల్ని ఎందుకు ఉపయోగించడం లేదు? ఏమన్నా అంటే దాని మీద ఏమన్నా అవగాహన కల్పించగలరా? మాకు చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది. ఇటువంటి అన్ని సవాళ్లకు సమాజం సంఘటితంగా పరిష్కారం చూపెట్టాలి. ప్రభుత్వాల మీద ఆధారపడి వాళ్ళ హిందువులు బతకాల్సిన పని లేదు. ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద, రాజకీయ పార్టీల దయాదాక్షిణ్యాల మీద హిందువులు మాన ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం ఒక్కటిగా నిలబడాలా, హిందూ సమాజం పోరాడాలా, హిందూ సమాజం తలెత్తుకొని సగౌరవంగా బతకాల. ఇది మేము కోరుకుంటున్నాం. సమాజంలో ఉన్నటువంటి రాక్షస భావజాలాన్ని సమాజమే బొందబెట్టాలి. నిజమే, కరెక్టే. కానీ ఆ ఉద్దేశంతోనే కదా ఇప్పుడు బీజేపీని అక్కడికి తీసుకొని వచ్చింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, రాజకీయ పార్టీల దయాదాక్షిణ్యాలు, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద మనం ఉండకూడదు, ఆధారపడకూడదు. అలా ఆధారపడకపోతే ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది? మన వాళ్ళను రక్షించుకోవడానికి కావాల్సినటువంటి సన్నాహాలు చెయ్యరు, నంబర్ 1. అండ్ నంబర్ 2, వాళ్ళు సంఘటితంగా ఉండరు. ఇటువంటి పరిస్థితుల్లో
సరే ఈ ఎట్లో రోజున వెస్ట్ బెంగాల్ లోపల సంఘటితంగా ఉండి పోరాడుతున్నారు, కేరళలో సంఘటితంగా ఉండి పోరాడుతున్నారు. కానీ ఎంతమంది చచ్చిపోతున్నారు సార్, ఎంతమంది సంఘర్షణ చచ్చిపోతున్నారు? సంఘర్షణ తప్పదు, ఆ ప్రాణాలకు విలువ లేదా? అది కదా. సంఘర్షణ తప్పదు. జాతీయవాదం కోసం ప్రాణాలు ఇవ్వడానికి అనేక మంది ముందుకొచ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఒక భగత్ సింగ్ 23 సంవత్సరాలకు నేను చనిపోతాను తెలిసి ఎందుకు చనిపోయిండు? ఈ దేశంలో ఒక ప్రేరణ ఇవ్వడానికి. ఎందుకు ఇవాళ జాతీయవాద నాయకత్వం చనిపోతామని తెలిసి అక్కడ పనిచేస్తున్నారు? ఆ రకమైనటువంటి ప్రేరణ, బలిదానాలతోటి ఈ సమాజం ప్రేరణ తీసుకుంటుంది, లేచి నిలబడుతుంది. ఆ చరిత్ర ఉంది. ఈ రోజున ఈ మతోన్మాద శక్తులు కలలు కంటున్నట్టు ఈ దేశం షరియత్ల ప్రకారం అమలు కాదు. భారత రాజ్యాంగం ప్రకారమే ఈ దేశం ముందుకు నడుస్తుంది. ఈ దేశాన్ని ఎన్నడూ దారుల్ ఇస్లాం కానీయము. ఈ దేశం హిందూ మెజార్టీగానే అన్ని. కానీ ఇప్పుడు దారుల్ హరబ్ అయిపోయింది కదా, దారుల్ హరబ్ అయింది భారతదేశం. వస్తుంది దారుల్ ఇస్లాం కావడానికి ఇంకెంత సమయం? ఈ రోజున చాలామంది 2000 ఫారూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా లాంటి వాళ్ళు, ముఫ్తీ లాంటి వాళ్ళే సమయం సందర్భం వచ్చినప్పుడు మా పూర్వీకులు హిందువులు అనే కాడికి వచ్చి ఒప్పుకొని వస్తున్నారు. కరడు కట్టినటువంటి ఛాందసవాద శక్తులే వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ పూర్వీకులు ఎవరైనా గుర్తు చేసేటువంటి రోజు, గుర్తొచ్చే రోజు కూడా రావాలని కోరుకుందాం. కోరుకోవడం తప్ప మనం చేయగలిగిందే ఉన్నది. మనం చేయాల్సినటువంటి పోరాటం చేస్తూ ఉండడం. ఆదిశంకర్లు ఆ ప్రయత్నం చేయలేదా? ధర్మం ఎప్పటికి గెలుస్తుంది. ఆ నమ్మకంతోనే హిందువులు బతుకుతున్నారు. తర్వాత బతుకుతున్నారు. అయితే హిందూ సింహాలు, ఈ సింహాలు నిద్రపోతున్నాయి. ఇవి జూలు దులిపిన రోజున 2 నిమిషాలలో అన్నీ సెట్ అయిపోతాయి. కాబట్టి హిందూ సింహాలు నిద్ర లేవాలి. సో హిందూ ఎప్పుడు సింహమే. ప్రపంచ చరిత్ర లోపట మీరు సువర్ణాక్షరాలతోటి రాసి పెట్టుకోండి. ప్రపంచ చరిత్ర లోపట ఏనాడు తలవంచని చరిత్ర ఉంది కేవలం హిందువుకు మాత్రమే. మనం అందరు తప్పుడు చరిత్ర చదువుకుంటున్నాం. వాడు చేతిలో ఓడిపోయినాం, వీడి చేతిలో ఓడిపోయినాం, వాడు వచ్చి గెలిచిండు. మన లోపల ఉన్నటువంటి బలహీనతలు తాత్కాలికంగా వానికి విజయాన్ని అందించినాయి. కానీ ప్రపంచ చరిత్ర లోపట ఓటమి ఎరగనటువంటి చరిత్ర, తలదించినటువంటి చరిత్ర, వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర, గెలిచి నిలిచిన చరిత్ర కేవలం హిందువుకు మాత్రమే ఉంది. ఇంకెవరికి ఈ ప్రపంచ చరిత్రలో ఆ స్థానం లేదు. హిందువు గతంలో అదే చరిత్ర, భవిష్యత్తులో కూడా అదే చరిత్రను లిఖించబోతాడు. మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు వస్తున్నాయన్నీ కూడా తాటాకు చప్పట్లు, వీటితోటి అది చేసేస్తాం, ఈ దేశాన్ని ముక్కలు చేసేస్తాం అవసరం అనుకుంటే అఖండ భారతం సాధ్యమా అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు గతంలో మాట్లాడినరు. రామ మందిరం సాధ్యమా? మేము బతికుండంగా రామ మందిరం నిర్మాణం గానీయము, రామ మందిరం ఎట్లా కడతారో చూస్తామని మాట్లాడినటువంటి శక్తులకు రామ మందిరం కట్టి చూపెట్టినాం. భవ్యంగా దివ్యంగా దర్శనం అవుతుంది. రేపు అఖండ భారతాన్ని కూడా నిర్మించి తీరుతాం. ఎందుకు ఇప్పుడే కనిపిస్తుంది కదా. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళు మేము ఇండియాలో కలుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ పాకిస్తాన్ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్లో పరిస్థితి వాళ్ళు కావాలని హిందువుల మీద ఇచ్చేస్తున్నారు తప్ప రేపు గట్టిగా ఫైనాన్షియల్గా భారతదేశం ఆంక్షలు కానీ విధిస్తే మంచినీళ్ళు కూడా దొరకవు వాళ్ళకి. అందుకే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, శక్తివంతుడు మాత్రమే ఈ సమాజం లోపల శాంతిని, పురోగతిని సాధించగలుగుతారు. భారత్ శక్తివంతం కావాలంటే హిందూ సమాజం శక్తివంతమైన లేచి నిలబడాలా, జూలు దులిపి నిలబడాలి. అన్ని సమస్యలకు అదే పరిష్కారం చూపెడతారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు హిందువులని నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. హిందువులు అంత గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు అండ్ వీరత్వం ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇంకా ఈ జాతి మిగిలింది. తక్కిన జాతులన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని దేశాలలో ఇస్లాం పట్ల వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. సో అన్ని వ్యతిరేకతలు ఒకటైనప్పుడు ఇంకా ఆ జాతి కూడా టైం దగ్గర పడ్డట్టే. ప్రపంచ పరిణామాలు జరుగుతున్నటువంటి పరిణామాలు నిశ్చితంగా చూస్తే చాలా వేగంగా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రపంచ మానవాళికే కబలించాలనేటువంటి ఈ రాక్షస భావజాలం ఏదైతుందో యావత్ ప్రపంచం ఒక్కటే వాటి మీద పోరాడేటువంటి సమయం ఆసన్నమైంది. ఒకరోజు మనము గతంలో భారతదేశం 712వ సంవత్సరం నుంచి మహమ్మద్ బిన్ కాసిం ఈ దేశం లోపల దండయాత్ర చేసిన రోజు నుంచి 2024 ఇవాళ మనం చర్చ జరుపుకుంటున్నటువంటి రోజు వరకు కూడా నిరంతరంగా ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదంకు బలవుతూ వచ్చింది. ఇక్కడ రక్తం ఏర్లై పారింది.
మనం ఇస్లామిక్ మతోన్మాదం గురించి మాట్లాడితే చాలామంది మనను మీరు మతాంతో ముడిపెట్టి మాట్లాడొద్దు మనం తిరిగి ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేశాలకు దేశాలే. అవును. కానీ ట్విన్ టవర్స్ మీద అటాక్ అయిన తర్వాత అప్పుడు అర్థమైంది అమెరికాకు. ట్విన్ టవర్స్ కుప్పగూలిన తర్వాత అమెరికా మాట్లాడడం మొదలుపెట్టింది ఇస్లామిక్ తీవ్రవాదం. అంతకుముందు మతంతో ముడిపెట్టి మాట్లాడడానికి అమెరికా కూడా అబ్జెక్షన్ చెప్పేది. విచిత్రం ఏంటంటే ఈ దేశంలో ప్రపంచంలో నిషేధానికి గురైనటువంటి సుమారు 197 సంస్థలు, తీవ్రవాద సంస్థలు మేము మతం ఆధారంగానే మతం కోసమే జిహాద్ చేస్తున్నామని బాహటంగా ప్రకటించుకుంటున్నాయి. వాళ్ళేం దాచుకుంటారు. దాన్ని మాట్లాడడానికి మనకేదో ఇబ్బంది అవుతుంది. సెక్యులరిజం ముసుగు వాడు జిహాద్ చేస్తున్నాడు ప్రకటించుకుంటున్నా, నేను మతం కోసమే మతరాజ్యం కోసమే జిహాద్ చేస్తున్నా అని. వాని ఎజెండా చాలా స్పష్టంగా ఉంది, వాడు ఓపెన్గా ఉంది. దాన్ని కూడా నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా లేవే. దాన్ని మాట్లాడడం కూడా ఏదో మనకు అదేదో చాలా నేరమైనట్టు అండ్ నాన్ సెక్యులర్ అయిపోయినట్టు. ఇవాళ మాలాంటోడు ఎవరైనా మాట్లాడతారు. 197 మంది వాడి మీద ఎందుకు నిషేధం అయింది, వాళ్ళ జెండా ఏంది, వాళ్ళ ఎజెండా ఏంది, ఓపెన్గా మాట్లాడారు. అందమైనటువంటి ఉపన్యాసాలతోటి ఇంకా ఈ సమాజం మోసపోవద్దు. వాస్తవాలు ప్రపంచంలో వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లోపట ఏదైతే ఈ ప్రపంచ మానవాళికి మనుగడకు సవాళ్లు విసురుతున్నటువంటి భావజాలాలు, తీవ్రవాద భావజాలాలు ఉన్నాయో వీటిని తుదముట్టించాల్సిన అవసరం ఉంది. ప్రపంచం ఉమ్మడిగా పోరాడాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంతవరకు ఆ రకమైనటువంటి ఉమ్మడి పోరాటం కూడా పేరుకు మాత్రమే ఉమ్మడి పోరాటం ఉంది, కానీ కార్యరూపంలో ఒకటి ఉమ్మడి పోరాటం లేదు. కానీ ఇవాళ తప్పని పరిస్థితిలో ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఉమ్మడిగా పోరాడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ రోజున భారత నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. దీంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు, త్వరలో ఆ రోజు కూడా చూస్తాం మనం. తర్వాత చివరిగా నేను ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి, వీళ్ళకి బంగ్లాదేశ్ హిందువులకి మనం ఎటువంటి సహాయం చేయగలం, ఎలా వాళ్ళని ఆదుకోవడానికి మనం ఏం చేయాలా కాస్త. రెండు ఉన్నది ఇక్కడ. భారతీయ సమాజం అంతా కూడా మన తోటి సోదరులు. 1947 ఆగస్టు 15 కంటే ముందు ఈ దేశ స్వాతంత్రంలో భాగమైనటువంటి వాళ్ళు, ఈ దేశం లోపల పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళు, రాత్రికి రాత్రి వాళ్ళను వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రాత్రికి వాళ్ళను ఒక విభజన పటం గీసేసి ఆ యొక్క మతోన్మాదాన్ని బలిపెట్టేటువంటి పరిస్థితి లోపల నెట్టేసారు కదా. ఈరోజు ఉన్నటువంటి ఇక్కడటువంటి భారతదేశ ప్రభుత్వం 1971 లోపల బంగ్లాదేశ్ విమోచన కోసం భారత్ ప్రభుత్వం తోడుగా నిలిచింది. 1971 లోపల మేము సెక్యులర్గా ఉంటాము అన్నటువంటి హామీ మేరకు బంగ్లాదేశ్కు భారతదేశం 93,000 మంది పట్టుబడ్డారు. పాకిస్తాన్ సైనికులు పట్టుబడితే కూడా తిరిగి పాకిస్తాన్ పెట్టి పంపించాం కదా. మన దురదృష్టం ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఇప్పటివరకు కూడా పాకిస్తాన్ పట్టుబడ్డటువంటి భారతీయ సైనికుల గురించి కనీసం ఆలోచన చేయలేదు. ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు జైళ్ళలో ఎన్ని రోజులు మగ్గినరు, ఎక్కడ చచ్చిపోయారో కూడా తెలియదు. 93,000 మందిని మాత్రం సగౌరవంగా మనం పాకిస్తాన్కి అప్పచెప్పినాం. కానీ పాకిస్తాన్కు పట్టుబడ్డటువంటి మన సైనికులను మాత్రం మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేము. నాకు ఇంకొక ఆ రోజు కూడా 1971 లోపల ఏ హామీ మేరకైతే వాళ్ళు సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారో 1988 లోపల కాన్స్టిట్యూషన్కు 8వ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇస్లామిక్లా షరియత్లా అమలు చేయడం ప్రారంభం చేశారు. ఆనాటి నుంచి కూడా భారతదేశం ఈ ఓటు బ్యాంక్ ఆనాడే ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన రోజునే వాళ్ళను తప్పుబట్టి ఆ రకమైన పరిస్థితులను బంగ్లాదేశ్కు తప్పించుంటే ఇవాళ అక్కడ హిందువులను ఈ రకంగా అత్యాచారాలకు గురి చేసేటువంటి వాళ్ళు కాదు. ఇవాళ ఇక్కడ మన రాజకీయాలు చూస్తూ ఉన్నాం. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగం గ్యారెంటీ ఇచ్చింది. ఏ రోజునిచ్చింది? 1947 లోపల దేశ విభజన సమయం లోపల అక్కడ మతం ఆధారంగా దేశాలు వంచిస్తున్నప్పుడు అక్కడే ఉండిపోవాలనుకున్నటువంటి వాళ్లకు భద్రత ఏంది అని అంటే ఎప్పుడైనా ఈ దేశంలోకి రావచ్చు, అక్కడ హిందువులకు భద్రత లేకపోతే రావచ్చు అనేటువంటి హామీ మేరకే కదా సిఏఏ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనార్టీల పరిస్థితి చూడండి. ఇక్కడ దేశ విభజన సమయంలో మైనార్టీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ పాపులేషన్ ఏ విధంగా పెరుగుతూ వచ్చింది. వాళ్ళకి ఇక్కడ విద్యకు సంబంధించినటువంటి రైట్స్ ఉన్నాయి, ఇక్కడ ఉపాధికి సంబంధించినటువంటి రైట్స్ ఉన్నాయి. మైనార్టీలకు అనేక రకాలైనటువంటి రక్షణ వ్యవస్థలు ఇక్కడ రాజ్యాంగ ప్రకారంగా ప్రపంచంలో ఏ ముస్లిం దేశం లోపల 100% ముస్లిం దేశాలలో లేనటువంటి సుఖంగా సంతోషంగా భారతదేశం లోపల ముస్లింలు ఉండగలుగుతూ ఉన్నారు. ఇక్కడ చట్టసభలకు ఎన్నిక కాబడుతున్నారు, ఇక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోగలుగుతున్నారు, ఇక్కడ వ్యాపార సంస్థలు నిర్వహించుకోగలుగుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు వచ్చినటువంటి లోటు ఏం లేదు. పైపెచ్చి ఇంకా గొంతెమ్మ కోరికలను కూడా ఈ రాజకీయ పార్టీలు మేము తీరుస్తామని అంటున్నారు. ఈ రోజున వక్ఫ్ బోర్డు రూపం లోపల మళ్ళీ ఈ దేశాన్ని మళ్ళొక ఇస్లాం దేశంగా మార్చేటువంటి కుట్రలకు కూడా మళ్ళీ వీళ్ళే
ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఈ రాజకీయాలే ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి వక్ఫ్ బోర్డు చట్టాలు కూడా ఇక్కడ కావాలంటే కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. మరో పక్కన బంగ్లాదేశ్ లోపల పరిస్థితి ఏంది? 1947 లోపల 24% ఉన్నటువంటి జనాభా 1957 మొదటి సెన్సెస్కి వచ్చే వరకు 22 అయింది. 2011 లోపల 8.6% వచ్చింది. ఈ రోజున సుమారు అది 4% చేరి ఉంటుంది. ఎందుకు ఒక పక్కన అక్కడ మైనార్టీలకు రక్షణ లేకుండా పోతుంది అంటే ఇస్లామిక్ మతోన్మాదం రాజ్యం వెళ్ళేటువంటి చోట, షరియత్లా అమలైనటువంటి చోట మైనార్టీలు లేరు, మైనార్టీ అనేటువంటి ప్రశ్న లేదు, ముస్లిమేతరులు అనేటువంటి ప్రశ్న లేదు. అందరూ వాళ్ళ దృష్టిలో పట్ట కాఫీర్లే, కాఫీలను అంతం చేయడమే వాళ్ళ యొక్క దారుల్ ఇస్లాం లక్ష్యం. ఇది కదా ప్రపంచం మొత్తం అవుతుంది కదా. బంగ్లాదేశ్లో అవుతున్నటువంటి పరిణామాల విషయంలో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే భారతీయ సమాజం బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ నిలబడాలి. అవసరం అనుకుంటే భారత ప్రభుత్వం ఎంతటి కఠినమైనటువంటి చర్యకైనా ఉపక్రమించేలాగా భారతదేశ ప్రభుత్వం మీద కూడా మనం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి అన్ని దేశాల దృష్టికి కూడా ఈ యొక్క పరిణామాలను మనం చెప్పాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్లో హిందువుల యొక్క రక్షణ కోసం గలం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెండోది. ఇక మూడో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు రేపు భారతదేశంలో ఉత్పన్నం చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఓపెన్గా ఆల్ ఖైదా తీవ్రవాది ఇదే బంగ్లాదేశ్ విడుదల చేసినటువంటి తీవ్రవాదులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శక్తులు కూడా జై పాలస్తీనా నినాదం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శక్తులు కూడా భారత్ను ముక్కలు చేస్తామంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి శక్తులు కూడా మేము భారత్ను ఇస్లాం దేశంగా పిఎఫ్ఐ లాంటి సంస్థలు, ఎస్డిపిఐ లాంటి సంస్థలు అనేక కుట్రలకు తెరలేపినవి. ఇక్కడ కూడా దేవాలయాల మీద బంగ్లాదేశ్లోనే దాడులు జరుగుతున్నాయా? ఇదే హైదరాబాద్లో తెలంగాణ లోపల దాడులు జరుగుతలేవా? యథేచ్ఛగా గడిచిన 3 నెలల్లో 30 దేవాలయాలు ధ్వంసం చేశారు కదా. బంగ్లాదేశ్ పరిస్థితులు ఇవాళ భాగ్యనగరంలో కూడా నెలకొని ఉన్నాయి కదా. కాబట్టి రాబోయే ఇవాళ కొంత పరిస్థితులు ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ కొంత తక్కువ ఉండొచ్చు. కానీ ఆ తీవ్రత మీరు ఒక రిపోర్ట్ ఉందన్నట్టు 2%, 3% ముస్లిం జనాభా ఉంటే దేశాల పరిస్థితి ఎట్లుంటుంది, 5% ముస్లిం జనాభా చేరుకుంటే పరిస్థితి ఎట్లుంటుంది, 10% ముస్లిం జనాభా చేరుకుంటే పరిస్థితి ఎట్లుంటుంది, 30% ముస్లిం జనాభా వస్తే పరిస్థితి ఎట్లుంటుంది, 60% జనాభా చేరుకుంటే పరిస్థితి ఎట్లుంటుందో ఒక సర్వే రిపోర్ట్ ఉందన్నట్టు. ఆ ఏ పరిస్థితులు ఏ విధంగా మారుతూ వస్తాయో ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితులు రేపు భారతదేశంలో పునరావృతం చేస్తామనేటువంటి ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ శక్తులు ఇక్కడ కూడా కాచుకొని ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఇక్కడ దేశంలో అంతర్గతమైనటువంటి యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. 370 పేరు మీదన, ఆర్టికల్ పేరు మీదన ఇక్కడ అంతర్గత కలహాలు సృష్టించాలని చూసారు. రైతు చట్టాల పేరు మీదన అంతర్గత కలహాలు సృష్టించాలని చూసారు. సిఏఏ పేరు మీదన అంతర్గత కలహాలు సృష్టించాలని చూసారు. రేపు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు వస్తే కూడా అంతర్గతమైనటువంటి కలహాలు సృష్టించాలని చూస్తున్నారు. దీంట్లో ప్రభుత్వాల బాధ్యత కట్టడి చేయడంలో ఎంత ఉండాలో అంత ఉండాలి. సమాజం కూడా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన విశ్వ హిందూ పరిషత్ నుంచి ఏమైనా ఇప్పుడు వాళ్ళకు సంఘీభావంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? విశ్వ హిందూ పరిషత్ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల లోపల బంగ్లాదేశీ హిందువులకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందుతో పాటు, ప్రధాన కార్యాలయం ముందుతో పాటు అనేక దేశాల లోపల ఆ దేశం యొక్క ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇవ్వడము, అక్కడ శాంతియుతమైనటువంటి నిరసన ప్రదర్శన చేయడం చేసింది. భారత ప్రభుత్వానికి కూడా కేంద్ర హోంమంత్రిని, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. బంగ్లాదేశ్ పరిస్థితులపైన ఎప్పటికప్పుడు అక్కడ, ఎందుకంటే మాకు విశ్వ హిందూ పరిషత్కు బంగ్లాదేశ్లో మాకు యూనిట్ ఉంది కాబట్టి మాకు వస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు ఎల్లుండి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల లోపల శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలకు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కమిటీ పిలుపునిచ్చింది. మాది ప్రధానమైనటువంటి డిమాండ్లు బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలా, వాళ్ళ రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, వాళ్ళ ప్రాథమికమైనటువంటి హక్కులు, వాళ్ళ ఆస్తులు, వీటికి రక్షణ కల్పించాలి. చిన్మయ కృష్ణదాస్జీని వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా హిందూ నాయకులను అక్కడ అంతమొందించాలనేటువంటి కుట్ర, చట్టాల ముసుగులోపట దేశద్రోహం కేసులు పెట్టి అక్కడ దేశద్రోహ కేసుకు మరణశిక్ష ఉంది కాబట్టి చట్ట ప్రకారం మరణశిక్ష విధించాలనేటువంటి కుట్రలు ఏవైతే చేస్తూ ఉన్నారో దానికి ముగింపుగా పలకాల. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలు, అన్ని మానవ హక్కుల సంస్థలు బంగ్లాదేశ్ హిందువుల పక్షాన గలం విప్పాలనేటువంటి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానుల లోపల మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే రాబోయే రోజుల లోపల మళ్ళీ పరిస్థితులను తగ్గట్టు మా యొక్క కార్యాచరణను మేము ప్రకటిస్తాం. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి సమాజం కూడా మన తోటి వారి కోసం అండగా నిలవడం,
రాబోయే రోజుల్లోపట ఇక్కడ ఉత్పన్నం చేయాలనుకుంటున్నటువంటి విద్రోహ భావజాలం మీద కూడా యుద్ధానికి సిద్ధమవడం. శశిధర్జీ, రేపు ఎల్లుండి కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్లో ఎటువంటి కార్యక్రమాలను మీరు ప్లాన్ చేస్తున్నారు? దాంట్లో మీరు హిందూ సోదరులకు భాగస్వామ్యాన్ని ఇది చేస్తూ మీ కార్యక్రమాన్ని చెప్పండి మా ప్రేక్షకులకు. 30 నవంబర్ 2024 రేపు శనివారం రోజున ఉదయం 10 గంటలకు హ్యాబిట్స్ జీపీఓ సర్కిల్ లోపట నిరసన మానవహారం కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తోంది. బంగ్లాదేశీ హిందువులకు సంఘీభావంగా వాళ్ళని రక్షించాలని, వాళ్ళని కాపాడాలని, చిన్మయి కృష్ణదాస్ స్వామీజీని విడుదల చేయాలని, అదేవిధంగా ప్రపంచ దేశాలు అన్ని కూడా బంగ్లాదేశ్ హిందువుల పక్షాన గలం విప్పాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి శాంతియుతంగా నిరసన మానవహారాన్ని హ్యాబిట్స్ జీపీఓ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో అందరూ కూడా కలిసి రావాలి. హిందుత్వ సంస్థలు, హిందుత్వవాదులు అందరూ కూడా కలిసి రావాలి. రేపు ఉదయం 10 గంటలకు కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఇప్పుడు భారతీయ సమాజంలో స్వామీజీల పాత్ర మీకు తెలియంది కాదు, కానీ ఈ బంగ్లాదేశ్ విషయంలో, బంగ్లాదేశ్ హిందువుల విషయంలో స్వామీజీల స్పందన చాలా తక్కువగా కనిపిస్తున్నది. మరి వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రావాలి అని కోరుకుంటున్నారు శశిధర్జీ? ప్రస్తుతం దేశం లోపట ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు ఒక పరిష్కారం దిశగా దశను చూపెట్టాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత పూజ్య పీఠాధిపతులు స్వామీజీల మీద ఉంది. రాజధర్మం కంటే ధర్మదండం అత్యున్నతమైనటువంటి స్థానం మన సనాతనమైనటువంటి ధర్మంలో ఉంది. రాముడైనా ఒక ధర్మగురువు ఆదేశం మేరకు నడుచుకున్నాడు. ధర్మం గురించి అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయులు, ఒక సమర్థ రామదాసు మార్గదర్శనం ఒక ఛత్రపతి శివాజీకి దొరికింది. ఒక విద్యారణ్య స్వామీజీల మార్గదర్శనం విజయనగర సామ్రాజ్యానికి పురుడు పోసింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా స్వామీజీలు వారి మార్గదర్శనం మేము కోరుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్కు కూడా మార్గదర్శక మండలి స్వామీజీల నుంచే వస్తుంది. మేము మా పోరాటాలన్నీ కూడా, మా కార్యాచరణ అంతా కూడా మాకు స్వామీజీల మార్గదర్శనం లోపలనే మేము రూపొందిస్తాం. కానీ సాధారణమైనటువంటి హిందూ సమాజం లోపల స్వామీజీలు స్పందించాలి, ఇంకా కార్యాచరణతోటి ముందుకు రావాలనేటువంటి ఒక తాపత్రయం ఉన్నది. సహజంగానే ఆ రకంగా ముందుకు వస్తే ఇంకా వేగంగా సమాజం నుంచి కూడా స్పందన వస్తుంది. ఆ రకంగా స్వామీజీలు కూడా ప్రస్తుత పరిస్థితి లోపల దశ నిర్దేశం చేయాల్సినటువంటి బాధ్యత స్వామీజీల మీద కూడా ఉంది. చాలామంది మధ్యన రాజకీయాలు కూడా చూస్తున్నాం. కొంతమంది స్వామీజీలు ముందుకు వచ్చే వరకు, మొన్న మహారాష్ట్ర ఎన్నికల లోపల ఖర్గే గారి స్టేట్మెంట్ చూస్తున్నాం. యోగి ఆదిత్యనాథ్ విషయం లోపల ఒక అవమానకరంగా మాట్లాడితే చాలామంది దేశంలో స్వామీజీలు మాట్లాడారు. స్వామీజీలు మఠాలకేమి పీఠాలకేమి పరిమితం కాదు, అవసరం అనుకుంటే పేటలకు కూడా మేము వస్తాము. చరిత్ర ఇది, దేశం యొక్క చరిత్ర. అవసరం అనుకుంటే రాజధర్మం గాడి తప్పినప్పుడు ధర్మదండం ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుంది అనేటువంటిది సందేశం చాలా క్లియర్గా ఇచ్చిండ్రు. సమాజం ఆ రకంగా ఆపేక్షిస్తుంది. ఇదండి ఈరోజు శశిధర్ గారితో చర్చా వేదిక. పూర్తి సారాంశం మీకేమర్థమైంది అనుకుంటున్నారు? ఒక్కటే, బటేంగే తో కటేంగే, విడిపోతే చెడిపోతాం. కాబట్టి మిత్రులారా, హిందూ సమాజం ఒక్కటి కావడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయండి. రేపు బంగ్లాదేశ్ పరిస్థితులు భారతదేశంలో కూడా వచ్చేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి హిందువుల ఏకత్వం కోసం పిలుపునిచ్చారు శశిధర్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బంగ్లాదేశ్ హిందువుల గురించి ఆలోచిస్తూ ఉన్నది. మీరు గళం విప్పండి. రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో, విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. జై హింద్, జై మా భారతి. మరో అంశంతో మీ ముందుంటాం.